హలో, నేను ఇవాళ మీకు ఉల్లిగడ్డ పకోడీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఉల్లిపాయ పకోడీ చాలా చాలా ఈజీ రెసిపీ. మనం ఒక 10-15 మినిట్స్లో చేసుకోవచ్చు. ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కొని దాంట్లో రుచికి తగినంత సాల్ట్, మీ టేస్ట్కి తగినంత కారం, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగా మనం ఇట్లా పిసుక్కోవాలండి. ఎందుకంటే ఆనియన్ నుంచి వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్లోనే మనం పిండి కలపాలి. మనం ఇప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇవన్నీ ఇలా చేయాలి. చేస్తే వాటర్ వస్తుంది. ఓకే, కొంచెం పిండి వేసి పిండిని మంచిగా మర్దన చేయాలి. చూడండి, ఆల్మోస్ట్ అందులో ఉన్న వాటర్తోనే పిండి తడిపేసుకున్నాం. ఓకే, కొన్ని వాటర్ తీసుకొని ఇలా చల్లుకోండి అంతే. ఎందుకంటే నాకు ఇంకొంచెం పిండి పడుతుంది అనిపిస్తుంది, అందుకని ఒక ఫ్యూ డ్రాప్స్ అంతే. దానికంటే ముందే మనం కడాయి పెట్టి కడాయిలో ఒక 1/2 కిలో అంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నా దృష్టిలో ఆయిల్ కూడా చాలా వేడైంది. ఇప్పుడు మనం ఈ పకోడీ వేసుకుందాం. ఇప్పుడు పకోడీలు వేడి నూనెలో ఇలా వేయాలి. వేసి ఒక 5 మినిట్స్ మంచిగా వేపితే మంచి క్రిస్పీగా అవుతుంది. ఇలా మాడకుండా కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు మనం తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు వేడి క్రిస్పీ టేస్టీ పకోడీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మంజూస్ కిచెన్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.